సౌండ్స్ ఏంట్రా? క్రికెట్స్. ఏదో అవుతుందనుకుంటే ఏదో అయిందిరా. వాడెవడో ఎంక్వైరీకి వచ్చాడు అనుకో, వచ్చి అడిగాడే అనుకో, బెంగళూరులో జరిగినంతా నువ్వు చెప్పాడమేనా? పర్ఫెక్ట్ రా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎంక్వైరీ చేయడం తప్పే కదా. సరే వదిలేరా, చందన మంచికే ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. శ్రీ, నిన్ను కొన్ని వందల సార్లు అడిగాను, కనీసం ఇప్పుడైనా చెప్పు, నిజంగా ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? చెప్పొచ్చు కదరా. ఏం జరిగిందిరా? చెప్పరా. ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. సాల్ ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే, రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్ చల్ బై. మాయరా. గుడ్ నైట్. హాయ్ చందు. హాయ్ చందు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The program we saw in Star One last యా, దట్ లాఫ్టర్ ఛాలెంజ్. సూపర్ భక్తి, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చూడు చూడు అని, నిన్న రాత్రి కానీ కుదరలేదు. చాలా ఫన్నీగా ఉంది. ఎస్పెషల్లీ వాట్స్ దట్ గైస్ నేమ్? సురేష్ అల్బేలా. మైండ్ బ్లోయింగ్ యార్. సూపర్. చందు, ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు చందు. ప్లీజ్ చందు. ఓ ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఏ పరిచయం లేనప్పుడేగా. నాతో ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఆ నిందని నా మీదే వేశాడు అంటే అతనికి నేను స్ట్రేంజరే కదా. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఏముంటుంది? నథింగ్. నాకెందుకు బాధ, కోపం, అసహ్యం? అబ్సల్యూట్లీ నథింగ్. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. ఎనఫ్. టెల్ హిమ్ టు స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఎవర్. పోనీలేరా, ఆ అమ్మాయికి నిన్ను చేసుకునే అదృష్టం లేదంతే. ఓ హలో హలో, ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. డోంట్ వరీ డాడీ. ఎక్కడో నా కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. నా కొడుకు అనిపించావురా, అదే స్పిరిట్ అంటే. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు.